పైచిలుకు సంవత్సరాల మెగాలిథిక్ సైట్ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ముడిమాల గ్రామంలో కృష్ణా మండలం నారాయణపేట జిల్లాలో ఉందో, దీని యొక్క ప్రత్యేకతను గుర్తించి దీన్ని యునెస్కోకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశం కూడా దీన్ని పరిరక్షించడం. ముఖ్యంగా 2005 నుంచి ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత 80 ఎకరాల సైట్ కాస్త 20 ఎకరాలకు కుచించకపోయింది. అయినా 20 ఎకరాలు మాత్రం వర్జిన్ సైట్ కింద ఉన్నది. అది కూడా గత 3-4 సంవత్సరాల క్రితం నుంచి కూడా కొద్దిగా దానికి అంటే డిస్లొకేషన్ చేసే పనులు జరుగుతున్న క్రమంలో 2021 నుంచి దక్కన్ హెరిటేజ్ అకాడమీ దీని మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణతో పనిచేస్తూ 2023లో ఎంఓయూ ఒప్పందం చేసుకొని దీని యొక్క ఈ ముడుమాల్ మెగాలిథిక్ మెనిహిర్ సైట్, ఇది సౌత్ ఏషియాలోనే అన్నిటికంటే బిగ్గెస్ట్ మెగాలిథిక్ మెనిహిర్ సైట్ అనేది ఒకటి కేపీ రావు గారు ఇంతకుముందే వారి కాన్ఫరెన్స్ పత్రంలో చూపించినారు. వారి సహకారము మరియు మిగతా సైంటిస్టులందరినీ కూడా కలుపుకొని డిస్కస్ చేసి ఈ సైట్ని పరిరక్షించడానికి దక్కన్ హెరిటేజ్ అకాడమీ పూనుకున్నది. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ జూన్ సోల్స్టిసే కానీ, సెప్టెంబర్లో ఈక్వినాక్సే కానీ, మళ్ళీ డిసెంబర్లో సోల్స్టిసే కానీ, వింటర్ సోల్స్టిసే కానీ, మళ్ళీ మార్చిలో ఈక్వినాక్సే కానీ, ఈ రకంగా ప్రతి సంవత్సరం ఈ 4 అబ్జర్వేషన్కి సూర్యోదయము సూర్యాస్తమయాన్ని చూస్తూ రెగ్యులర్గా ప్రతి నెల కూడా 2-3 రోజులు ఇక్కడ క్యాంప్ చేస్తూ ఈ ముడిమాల్ సైట్ యొక్క విశిష్టతను వెలికి తీసి కన్జర్వేషన్ రెస్టోరేషన్ దీన్ని డాక్యుమెంటేషన్ చేసి ప్రతి ఉన్న గుండ్రాళ్ళకే కానీ మెనిహిస్కే కానీ నంబరింగ్ ఇచ్చేసి ఒక సైంటిఫిక్ యునెస్కో గైడ్ లైన్స్ ప్రకారంగా చేస్తూ 11 నెలల క్రితం మనం యునెస్కోకి ఇచ్చాం. దీన్ని యునెస్కో కింద టెంటేటివ్ లిస్ట్లో తీసుకోవాలి అని. అంటే ఇచ్చిన 11 నెలలకు కేంద్రం నుంచి యునెస్కోకు ప్యారిస్కు పంపించిన 11 నెలల్లో మన ఈ యొక్క ముడుమాల్ మెగాలిథిక్ సైట్కు మనకు యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో పొందుపరచడం అంటే దేశంలో ఇప్పటి వరకు 43 సైట్లకు ఇచ్చారు. కానీ ఏ దానికి ఈ 11 నెలల్లో ఇంత త్వరలో టెంటేటివ్ లిస్ట్ వాటికి మొదలు దొరకలేదు. కాబట్టి దీని యొక్క అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూ దాన్ని వెలికి తీసి మనం కేంద్రం ద్వారా ప్యారిస్కు యునెస్కోకి ఇవ్వగలిగినాం. దాని యొక్క విశిష్టత ప్రకారంగానే మనం టెంటేటివ్ లిస్ట్లో చోటు చేసుకున్నాం. ఇప్పుడు ముడుమాల్ మెగాలిథిక్ ఒక కుగ్రామమైన ముడుమాలు కృష్ణానది దక్షిణ ఒడ్డున తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉన్న ఈ సైట్కు ప్రపంచంలో హెరిటేజ్ సైట్లలో ఒక మ్యాప్లో ఇది చోటు చేసుకున్నది. ఈ సైట్ని ఇంకా అధ్యయనం చేయడానికి ఇంకా 5-10 సంవత్సరాలు పడుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ హెరిటేజ్ తెలంగాణ కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రెగ్యులర్ మనం చేసే క్రమంలో ఈసారి ఈ యొక్క సమ్మర్ సోల్స్టిస్ యూజువల్ 4 ఏళ్ల నుంచి అయితే చేస్తున్నామో అది అబ్జర్వ్ చేయడానికి వచ్చే ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంటే కానీ, ఉస్మానియా ఆస్ట్రానమీ డిపార్ట్మెంటే కానీ, బిర్లా సైన్స్ సెంటర్ వాళ్ళతోనే కానీ ఈ రకంగా ఎన్నో సంస్థలు ఈ యొక్క ఆర్కియో ఆస్ట్రానామికల్కి సంబంధించిన సంస్థలు పనిచేస్తున్న అందరితో కొన్ని ఒప్పందాలు చేసుకొని ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ వీళ్ళని ఆర్కియాలజీ చదువుతున్న యంగ్ స్కాలర్స్ని వాళ్ళతో చర్చించి వాళ్ళని ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ సమ్మర్ సోల్స్టిస్ అబ్జర్వేషన్ 2 రోజుల గురించి పిలిచాం. ఒక 34 మంది స్టాఫ్తో పాటు వాళ్ళు రావడం, 2 రోజులు వాటికి నిష్ఠాతులు కేపీ రావు గారు ఇక్కడ మేమున్న అందరం కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్, ముఖ్యంగా ముడుమాల్ మెగాలిథిక్ సైట్ యొక్క విశిష్టత, దాని ప్రాముఖ్యత, దాన్ని పరిరక్షించే విధానము, రెస్టరేషన్ కన్జర్వేషన్ విధానాలతో పాటు కేపీ రావు గారు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళకి ఆర్కియాలజీ ఎక్స్కవేషన్స్ ఎలా ఉంటాయి మరియు ఆర్కియాలజీ ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, ఈ రకంగా వాటికి అన్ని ఒక ఇన్పుట్స్ వాళ్ళకి ఇచ్చేసి ఒక బడ్డింగ్ ఆర్కియాలజిస్ట్కి ఇవ్వగలిగింది మన దేశంలోనే ఒక యునీక్ టైప్ ఆఫ్ వర్క్షాప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి వర్క్షాప్ మనం ఈ యొక్క సబ్జెక్ట్తో సంబంధించిన అన్ని సంస్థలు ఇన్స్టిట్యూషన్ వారికి కూడా పొందుపరచడానికి దక్కన్ అకాడమీ ముందుకొచ్చింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తూ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి భవిష్యత్తులో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటాయి. భారతదేశంలోనే ఇప్పటి వరకు ఈ మెగాలిథిక్స్ మీద పనిచేసే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క
సైట్ను పరిచేయడం జరిగింది ఈ 4 సంవత్సరాల్లో. అటు కేపీ రావు గారు గత దశాబ్దాన్నర నుంచి కూడా 4 దేశాల్లో వారు దీని మీద ప్రజెంటేషన్ ఇచ్చి దీని ఉనికి ప్రపంచ దేశాలకు తెలిపారు. నేను ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో 2 ఇతర దేశాలలో ఇచ్చినప్పుడు ఏంటంటే యునెస్కో వారికి ఐకమాస్ ఇంటర్నేషనల్ ఏదైతే యునెస్కోకి అడ్వైజరీ బాడో వాళ్ళకి మరకేష్లో మరియు సిడ్నీ ఆస్ట్రేలియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం జైపూర్లో యూనివర్సిటీలో ఇవ్వడం జరిగింది. మరియు సెషన్ ఏదైతే యునెస్కో సెషన్ మొదటిసారి 40 సంవత్సరాల్లో భారతదేశంలో జరిగింది ఢిల్లీలో. అప్పుడు కూడా ఒక సైడ్ ఈవెంట్ కింద యునెస్కోలో ఉన్న అతిరథ మహారథులు మనం ఐకమాస్ ఇంటర్నేషనల్ ఐకమాస్ ఇండియా వారికి కూడా ప్రజెంటేషన్ మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దక్కన్ అకాడమీ తరఫున ఇచ్చి దాన్ని చాలా విజయవంతం చేశాం. అది చేసుకున్న క్రమంలోనే మనకు అక్కడ 5 నెలలు ఇక్కడ 8 నెలల్లో మనకు ఈ ప్రజెంటేషన్స్ అయిన 8 నెలల్లో మనకు టెంటేటివ్ లిస్ట్లో చోటు చేసుకున్నది. అదే రకంగా ఇవాళ ఒక శుభ సందర్భం ఏంటంటే 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ యోగా డే సందర్భంగా యోగా డే మనం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ ముడుమాలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ విద్యార్థులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్సు హెడ్ మాస్టరు వీరందరి యొక్క కృషితో ఇక్కడ యోగా డేను ముడుమాల్ మెగాలిథిక్ సైట్ దగ్గర భావితర పౌరులను ఇవాళ యోగా డే వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్లో ఆర్కియాలజీ స్టూడెంట్స్ నిష్ఠాతులు సైంటిస్టులు అందరం కలిసి ముడుమాల్ 4500 సంవత్సరాల సైట్లో ఇట్లా జాయింట్గా చేసుకోవడమే దీని యొక్క విశిష్టత. ఏంటంటే ప్రజలకు తెలపడము, ప్రజలు భాగస్వామ్యం కావడము, యూత్ భాగస్వామ్యం కావడం, ఫ్రెండ్స్ ఆఫ్ మెగాలిథిక్ సైట్ చేయడానికి ఇవాళ ముడుమాల హై స్కూల్ వారితో ఒప్పందం కూడా చేసుకున్నాం మేము. ఇదే పద్ధతిగా కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి స్కూల్ నుంచి కూడా వాళ్ళకి టూర్ అనేది విహార అంటే ఇక్కడ స్టడీ టూర్ కింద కూడా అరేంజ్ చేస్తామని లోగడ కలెక్టర్స్ ఇచ్చారు. ఆ రకంగా యావత్ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి యోగా సైట్ను చూసి విషయం తెలుసుకొని పోవడం, అందరం కలిసి సైట్ను పరిరక్షించడానికి ప్రయత్నం చేయడంలో దక్కన్ హెరిటేజ్ అకాడమీ ప్రయత్నం చేస్తాం.